హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్సీ ఛానల్. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ విజయవాడలో ఒక భాగం మొత్తం బుడమేరు వరదల్లో మునిగిపోయింది. లిటరల్లీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగేంత వాటర్ వచ్చింది. ఒక 15 days మేమందరం దాంట్లోనే ఉండిపోయామన్నమాట. కరెక్ట్గా ఆగస్ట్ 31, 2024న విపరీతమైన వర్షం విజయవాడలో కురిసిందనమాట. ఆగలేదు. ఇంకా అందరూ ఆ రోజు రాత్రి బాగానే పడుకున్నాం. వర్షం కదా, కంటిన్యూస్లీ 3 days వర్షం ఉంది, ఓకే అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ September 1st, 2024 మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిందండి. ఫస్ట్ కొద్దిగా ఇంతకుముందు విజయవాడలో ఒక 2-3 times వచ్చాయి. బట్ ఇంత హౌస్ మునిగిపోయేంత రాలేదు. సో అందరూ ఏమనుకున్నారంటే ఎప్పట్లాగే వరదలు కదా, సో మనకి ఏమైనా వస్తే ఒక 3-4 feet అలా వస్తుందేమో అనుకున్నారు. కానీ చూస్తూ ఒక గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయేంత వాటర్ వచ్చింది. చాలా అంటే చాలా చూసారుగా, మొత్తం ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఫుడ్ కోసం అయితే అసలు విపరీతంగా కొట్టుకున్నారు. బట్ గవర్నమెంట్ అయితే మనకి బాగానే స్పందించింది. బట్ అందరికీ ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళకి అది ఒక బ్యాడ్ డ్రీమ్ లాంటిది. ఇంక ఇక్కడ చూపిస్తున్నాం కదా, విజయవాడలో ఎప్పుడు పెట్టే అతిపెద్ద వినాయకుడు అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఇంత వినాయక చవితికి ముందు కరెక్ట్గా వరదలు వచ్చాయి. చాలా బొమ్మలు అయితే పెట్టకముందే ఆ వరదల్లో నిమజ్జనం అయిపోయాయి. సో ఈ వినాయక చవితి సెప్టెంబర్ మంత్ అంటే విజయవాడలో చాలామంది గుర్తొచ్చేది వరదలే. ఈసారి కదా, ఇంకెప్పుడు అలాంటివి రాకూడదని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీలో ఎంతమందికి లాస్ట్ టైం విజయవాడ వరదలు గుర్తున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.